నమస్తే, దిస్ ఇస్ గౌరియా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. సార్, వల్లభనేని వంశీ గారు మొన్నంతా కూడా ఆ కేసుకి సంబంధించి ఆయన ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చినాయి, ఎక్కడో ఆ లోపలికి వెళ్ళి దాక్కుండి పోయారు, అజ్ఞాతంలో లేరు, అది ఇది అని అన్నారు. సో వెంటనే మళ్ళీ జస్ట్ 1 డేలోనే మళ్ళీ అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి అంటారు. అసలు ఏం జరిగింది సార్ ఈ మధ్యలో మొత్తం? అరెస్ట్ అనేది ఇంకా అఫిషియల్ గా పోలీసులు అనౌన్స్ చేయలేదు, బట్ అన్అఫిషియల్ గా వార్తలు అయితే వస్తుంది. అర్లీ మార్నింగ్ గా ఆయన పట్టుకున్నారని, ఆయన వైజాగ్ లో ఉంటే దొరికాడు అనేది ఒక వార్త. అంటే ఆయన అక్కడ నుంచి విదేశాలకు పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు అని చెప్తున్నారు. సో ఇంతకు ముందు కూడా ఆయన ఈ ప్రభుత్వం రాగానే దుబాయ్కి పారిపోయాడని, అమెరికాకి వెళ్ళిపోయాడని కూడా వార్తలు వచ్చాయి. సో ఆ తర్వాత ఆయన్ని ఫిబ్రవరి 13న ఇక్కడ రాయదుర్గంలో వాళ్ళ ఇంట్లోనే పట్టుకొని వెళ్ళారు. సో ఇప్పుడు ఏంటంటే టోటల్గా వల్లభనేని వంశీ మీద 11 కేసులు నమోదైనాయి. లేటెస్ట్గా మార్చివారంలో కేసు నమోదైంది. అదేంటంటే 2024 జూన్ 7వ తేదీన సునీల్ అనే వ్యక్తి మీద కొంతమంది వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేశారు. ఈ దాడి చేయించింది వల్లభనేని వంశీ అనేది సునీల్ మొన్న డిసెంబర్ 18న కేసు పెట్టాడు. హత్యాయత్నం జరిగింది నా మీద, దీనికి ప్రధాన కారణం వల్లభనేని వంశీ అని. ఇప్పుడు ఈ కేసులో ఆయన సమన్లు ఇవ్వడానికి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే ఆయన లేడు. ఏంటి లేడు అని చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, మాకు తెలియదు అంటున్నారు అక్కడ. తర్వాత ఆయన మండే మొన్న 29 ఇంతకు ఒక కేసులో సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో కోర్టుకి హాజరవ్వలేదు. అట్లాగే ఇంకొక కేసులో పోలీస్ స్టేషన్కి రావాల్సింది, అక్కడ రాలేదు. వాళ్ళ అనుచరులు కూడా హాజరవ్వలేదు. అంటే అనుచరులు ప్లస్ ఈయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్తున్నారు. యాక్చువల్గా జగన్ బర్త్డేకి రాలేదు ఈయన ఎక్కడికి కూడా. అప్పుడు ఏమనుకున్నారంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి రాలేదని అందరూ అనుకున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఆయన అప్పటికే అబ్స్కాండ్ అయిపోయాడు. అంటే ఆయన కేసు పెడుతున్నారని తెలిసి మళ్ళీ అరెస్ట్ చేస్తారు అనేది. ఎందుకంటే 137 రోజులు ఆయన జైల్లో ఉన్నాడు. 4 నెలలు పైన జైల్లో ఉన్నాడు. సో జైల్లో ఉన్నప్పుడు ఏమైందంటే మామూలుగా ఒకప్పుడు అంటే జైలుకి బయటికి పెద్ద సౌకర్యాల విషయంలో డిఫరెన్స్ ఉండేది కాదు. 20-30 ఏళ్ళ స్పెషల్ ఉండేవి కదా సార్. ఇప్పుడు ఇట్లా పొలిటికల్ వాళ్ళకి రాజకీయ ఖైదీలకి స్పెషల్ అంటే ఏముండదు పెద్దగా. అట్లా అది కోర్టు ఇస్తేనే అండి. మామూలుగా జైలు మాన్యువల్ ప్రకారం పొలిటికల్ ప్రిజనర్స్ అనేది పెద్దగా ఏమి ఉండదు, కోర్టు ఇవ్వాలి. ఏమిచ్చినా జైలు. ఇప్పుడు సపరేట్ టాయిలెట్స్ ఉండవు. నేను 96లో 8 months ఉన్నప్పుడు నా రూమ్లో అయితే 3 ఉండేవాళ్ళు. నేను నక్సలైట్కి అయితే కాబట్టి కొద్దిగా నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. కానీ మామూలుగా అయితే 10 మంది బట్టి సెల్లో 20 మందిని వేస్తారు. సో పడుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు, అందరి కాళ్ళు తగులుతూ ఉంటాయి. తర్వాత అన్నిటికంటే ఘోరం ఏంటంటే నైట్ అంతా బయటకు వదలరు. 6 గంటలకి 6:30కి లోపలేసేస్తే నైట్ మార్నింగ్ 6 వరకు ఇంక తీరు. సో తీనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు టాయిలెట్కి వస్తే ఏం చేయాలి, చిన్న గొంతు ఉంటుంది అంతే. ఆడ రూమ్లో సెల్లో ఒక చిన్న గుంత అంత ఇది తవ్వి గొంతు ఉంటుంది, అది బయటికి పైప్ ఉంటుంది. అంటే ఓపెన్ గా మట్టి గుంత, మామూలుగా సిమెంట్ గుంతగా లాంటిది కట్టేసి అక్కడ నుంచి బయటికి పైప్ పెట్టి ఉంటారు. అక్కడే 1 or 2 అక్కడే చేయాలి. వాటర్ ఎక్కువ ఉండదు ఆడ. వాటర్ ఏమి ట్యాప్ తిప్పితే రాదు. అదే కదా. సో కంపు ఉంటది. పైగా వీళ్ళకి ఎవరెవరికి వ్యాధులు ఉంటాయో తెలియదు. అందుకని నేనే సెలెక్ట్ చేసుకున్నాండి. నాకు 3 ఉండేవాళ్ళు, ఇంకిద్దరు ఎవరు ఉండాలనేది నాకే ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఆప్షన్ ఉంటుందా సార్? ఆప్షన్ అందరికి ఉండదు. అంటే 2 రకాలుగా ఉంటది. ఒకటి నీకు పలుకుబడి అని ఉండాలి. అప్పుడు అంటే నక్సలైట్ల ఉద్యమం బలంగా ఉంది కాబట్టి జైల్లో కూడా నక్సలైట్లకి కొంత భయపడేవాడు. ఏది స్టాఫ్ కూడా వీళ్ళని ఏమన్నా అంటే మళ్ళీ అక్కడ ఇంటికి వచ్చి వీళ్ళు కొడతారేమో అని ఒక భయం ఉండేది. ఆ భయాన్ని మేము కూడా వాడుకొని మేము కొంత సౌకర్యాలు పొందేవాడు. అంటే మంచి ఫుడ్, స్టాఫ్కి ఉండే ఫుడ్, తర్వాత మాకు ములాఖతులు రోజు నాకైతే రోజు 10 మంది వస్తూ ఉండేవాళ్ళు. అది మామూలుగా అలౌ చేయరు కానీ మాకు అలౌ చేసేవాళ్ళు. ఇలాగా ఉండేది. లేదు డబ్బులు ఇచ్చే వాళ్ళకి కూడా ఉండేది. నాతో పాటు అప్పుడు పేపర్ లీకేజ్ కేసులో 9 మంది ఇంజనీరింగ్ కాలేజీ
ప్రిన్సిపాల్తో సహా ప్రైవేట్ కాలేజ్ ఓనర్లంతా కూడా 9 మంది ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా బాగా దర్జాగా ఉండేవాళ్ళు, ఎందుకంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఈ టాయిలెట్లు భరించలేక వాళ్ళ డబ్బుతో చిన్న టాయిలెట్ కట్టుకున్నారు, చిన్న గోడలు పెట్టుకొని, అంత ఫుల్ కాదు, వాళ్ళే కట్టించుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంటే సెల్లోనే ఖైదీలు మనతో పాటు ఉన్నోళ్ళు ఉంటారు, మనం అక్కడే ఓపెన్ గానే మనం అన్ని చేయాలి. అవును, వాళ్ళ కళ్ళ ముందే. ఇంకా బయటకు వదిలినప్పుడు కూడా నా చిత్తూరులో ఉన్నాను నేను. చిత్తూరులో ఎలా ఉండేదంటే ఇటు చిన్న చిన్న గోడలు ఉండేవి, ఓపెనే. మన ఎదురుగా ఒకటి చెంబు పట్టుకొని నిల్చుకొని ఉంటాడు, మనం కూర్చోవాలి. అది పరిస్థితి. రెండోది ఏంటంటే ఇవాళ అప్పుడంటే మాకు అడవిలో లైఫ్ కాబట్టి అడవితో పోలిస్తే జైలు లైఫ్ చాలా బెటర్ గా అనిపించింది మాకు. ఒక రెస్ట్ గానీ, వేళకు ఫుడ్, షెల్టర్ గానీ అన్ని హాయిగా ఉండింది మాకు. జైలు జీవితమే బెటర్ గా అనిపించింది మాకు. కానీ ఇవాళ అందరూ మనం సౌకర్యాలకు అలవాటైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఏంటంటే వెస్ట్రన్ కమ్మోడికి అలవాటైన వాళ్ళు కింద కూర్చోలేరు. అందులో 50 దాటిన ఇలాంటి వాళ్ళు వాళ్ళకి మోకాళ్ళు కానీ మొత్తం నడుములు ఇరిగిపోతాయి, మోకాళ్ళు వంగవు, ఇవన్నీ కష్టం వాళ్ళకి. సో ఇట్లా జైలు జీవితం అనేది ఖచ్చితంగా దుర్బలంగానే ఉంటుంది. రెండోది దోమలు ఉంటాయి. ఈయన లాంటి వాళ్ళని అసిస్టెంట్ ఇస్తారు కానీ ఎంత ఇచ్చినా కూడా చాలా కష్టం అయిపోతుంది. రెండోది ఫోన్లు కానీ ఏముండవు. ఫోన్లు వాడాలంటే డబ్బులు ఇస్తూ అవుతాయి చాలా చోట్ల. కానీ ఇప్పుడు పొలిటికల్ రైవలరీ కాబట్టి వీళ్ళకి ఏమన్నా ఇస్తే జైలు అధికారుల మీద చర్యలు ఉంటాయి. అందుకని వీళ్ళు భయపడి ఏమి ఇవ్వరు వీళ్ళకి. కాబట్టి మామూలుగా అరెస్ట్ అయితే డబ్బు ఉంటే మినిమం సౌకర్యాలు పొందొచ్చండి జైల్లో. అంటే బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవడం, ఇట్లా ములాఖతులు మంచిగా రావడం, తర్వాత జైల్లో కూడా కొంత నీట్గా చూసుకోవడం, ఇవన్నీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు చాలా మంది. ఒక అమ్మాయిలు దొరకదు తప్ప మిగతా అన్ని కూడా జైల్లో పొందేవాళ్ళు నేను చూశాను. ఇది నాన్ వెజ్ ముందు కూడా వెళ్ళేది. అమ్మాయిలది కూడా ఎలాగ ఉంటుందంటే పోలీసులతో కుమ్మక్క అయితే మనకి ఎస్కార్ట్ పోలీసులు వస్తారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే ఎస్కార్ట్ ఏంటంటే మార్నింగ్ కోర్టుకి 11కి తీసుకెళ్తే 11కి అక్కడ క్లర్క్కి డబ్బులు ఇస్తే మన ఫైల్ ముందు పెడతాడు. సో 11:30కంతా మనం రిలీవ్ అయిపోతాం. నైట్ జైలర్తో అండ్ పోలీసులతో మాట్లాడుకుంటే 11 వరకు నైట్ టైం ఇస్తారు మనకి జైలుకి. సో మార్నింగ్ 11:30 నుంచి నైట్ 11:30 12 అవర్స్ మనం ఫ్రీ అనమాట. అంటే మనల్ని ఎక్కడ మన ఇంటికి తీసుకోమంటే తీసుకెళ్తారు, లేదా హోటల్కి తీసుకెళ్తారు. అక్కడ భార్యతోనో గర్ల్ ఫ్రెండ్తోనో ఎవరితోనో గడపాలంటే గడపచ్చు. మందు పార్టీ ఉంటుంది, బిర్యానీ చేయొచ్చు, ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ జరుగుతాయి అనమాట. చేసేవాళ్ళు చేస్తారు ఇవి. సో కానీ పొలిటికల్ రైవలరీ వైసీపీ వాళ్ళకి ఇవన్నీ అలో చేయరు. చేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. అందుకని టఫ్ గా ఉంటది. సో ఈయనకి కూడా పైగా ఈయనకి హెల్త్ ఇష్యూస్ అన్ని ఉన్నాయి. సో అవన్నీ కూడా బయటకు వచ్చాయి. రెండోది హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో చంద్రబాబు జగన్కి తేడా నేను చాలాసార్లు చెప్తుంటాను. చంద్రబాబుకి ఏంటంటే ముందు నుంచి కూడా వ్యవస్థల్లో పట్టుంది. అంటే న్యాయ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, అనేక వ్యవస్థలు ఏమున్నాయో వ్యవస్థల మీద ఆయనకి గ్రిప్ ఉంది. రెండోది లీగల్ నెట్వర్క్ ఆయనకి చాలా బలంగా ఉంటుంది. జగన్కి అది లేదు. జగన్కి మనం ఆయన పెట్టే లాయర్లను చూస్తేనే మనకు అర్థమైపోతుంది. కాబట్టి వీళ్ళు మామూలుగా చంద్రబాబు పీరియడ్లో అరెస్ట్ అయిన పొలిటీషియన్లు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న సంఘటనలు చాలా ఉన్నాయి. అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యాడు, రమేష్ హాస్పిటల్లోనే ఉన్నాడు, హాయిగా రెస్ట్ తీసుకున్నాడు. కానీ ఈయన వల్లభనేనికి వచ్చేసరికి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకోవడానికే కోర్టులతో కొట్లాడాల్సి వచ్చింది. సిక్ అయిపోయాడు, గుర్తుపట్టలేక అయిపోయాడు, బక్కగా అయిపోయాడు, ఇలాగైపోయాడు. పోసాని అంతే, పోసాని కోర్టులో ఏడ్చేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలాగా ఏమవుతుందంటే మామూలుగా జైలు సాధారణ ఖైదీలు అయితే డబ్బులు ఉంటే జైల్లో ఇచ్చేయచ్చు, డబ్బులు లేని వాళ్ళు అక్కడైనా ఇబ్బందులు పడాల్సిందే. ఒక్కొక్కసారి లంచం ఇవ్వకుండా నాకు తెలిసి ఒక కేసు ఏంటంటే లంచం ఇవ్వకపోతే వాళ్ళకి ఒక ఎంఆర్ఓ కరప్షన్ కేసులో వచ్చారు. వాళ్ళు అక్కడ ముందుగానే ఈ ఎంఆర్ఓకి నుంచి మనకి ఇంత డబ్బులు వస్తాయి, డబ్బులు ఏం చేయాలో కూడా ప్లాన్లు వేసుకున్నారంట జైల్లో వార్డర్లు వాళ్ళు. కానీ ఈయన ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి తన టాయిలెట్లు గడిగించారు చేతులతో. దాంతో ఆయన అవమానంగా ఫీల్ అయిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు జైల్లో. కిటికీకి టవల్తో ఊరేసుకొని చనిపోయాడు. సో అలా మనల్ని వేధించదలుచుకుంటే అక్కడ వేధిస్తారు వాళ్ళు. కాబట్టి ఈ వల్లభనేని వంశీకి కూడా ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఆయన మీద 11 కేసులు ఉన్నాయి.
అన్ని కేసుల్లో బెయిల్ వచ్చాయి. ఇప్పుడు కొత్త కేసు పెట్టారు, అవును మళ్ళీ అరెస్ట్ చేస్తారు. ఆ లోపల బెయిల్ వచ్చే లోపల ఇంకొక కేసు పెడతారు, అవును. పీటీ వారెంట్ అంటారు, ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్ అని. ఆల్రెడీ జైల్లో ఉన్నప్పుడు ఇంకొక కేసులో వారెంట్ వేస్తారనమాట. జైలు నుంచే వాళ్ళు తీసేసుకుంటారు. అవును కాబట్టి వేధించదలుచుకుంటారు. అందుకనే పొలిటికల్ రైవలరీస్ ని అధికారంలో ఉన్న పార్టీ వేధించదలుచుకుంటే అనేక రకాలుగా వేధించవచ్చు. అవును చంద్రబాబును కూడా 53 రోజులు జైల్లో పెట్టాడు, చాలా మందిని జగన్ జైల్లో పెట్టాడు. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. అంతే. సో దీన్ని ఇప్పుడు ఫేస్ చేయాలి. అందుకని చాలా మంది యోగా ప్రాక్టీసులు ఇవన్నీ చేస్తున్నారు లోపలికి వైసీపీ. వెళ్తే జాగ్రత్తగా తట్టుకోవాలి కదా అక్కడ తట్టుకోవాలి. అనేసి దోమలు ఈ లైఫ్ ఉపవాసాలు ఉండడం ఇవన్నీ చేస్తే అక్కడ చేయాలి, తప్పదు నచ్చకపోతే, ఇంకా ఆడ. మొత్తానికి వంశీ అయితే అరెస్ట్ అని వార్తే గానీ ఇప్పుడు అరెస్ట్ అయ్యారా లేదా అరెస్ట్ అనేది అయ్యలేదో మనకి ఈవినింగ్ అధికారికంగా క్లారిటీ రాలేదు. వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ దొరకకుండా ఉండే ఛాన్స్ లేదండి. ఇవాళ ఉన్న టెక్నాలజీకి అజ్ఞాతంలో దొరికేస్తారు ఎంతకాలం సార్. ఉంటారు. ఖచ్చితంగా దొరుకుతాడు, ఖచ్చితంగా ఫేస్ చేయాల్సింది. ఒకవేళ కాకపోతే ఫైల్ ఆయన అయితే సార్ ఎంత శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది ఈ కేసుకి? శిక్ష ఇప్పుడు 11 కేసులు అండి. శిక్ష పడితే ఇంక according లైఫ్ లాంగ్ అన్ని ఉంటుంది. కేసులతోనే శిక్షలు పడవు ఇవన్నీ కూడా, ఇవన్నీ తేలవు. కాకపోతే ఈ ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అంటారు ఇండియాలో. అవును సో ఈ ప్రాసెసే పనిష్మెంట్. అది శిక్ష పడకుండానే మనకి ఇప్పుడు సాయిబాబా లాంటి వాళ్ళు 10 ఏళ్ళు జైల్లో ఉన్నారు కదా. కాబట్టి వీళ్ళు పెట్టదలుచుకుంటే ఏళ్ళ పాటు కూడా పెట్టచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.